బాలగేయాలు విద్యార్థులు ఆనందాన్ని కలిగించడమే కాకుండా ఆలోచనను ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉపకరిస్తాయని ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరెడ్డి అన్నారు. సోమవారం 58వ జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఊగుతున్న ఉయ్యాల పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బుచ్చిరెడ్డి రాసిన గేయాలు బాలల హృదయానుభూతికి అద్దం పట్టే విధంగా ఉన్నాయని కొనియాడారు. బాలగేయాలు విద్యార్థులు ఆనందాన్ని కలిగించడమే కాకుండా ఆలోచనను ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉపకరిస్తాయని ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరెడ్డి అన్నారు. సోమవారం 58వ జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఊగుతున్న ఉయ్యాల పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బుచ్చిరెడ్డి రాసిన గేయాలు బాలల హృదయానుభూతికి అద్దం పట్టే విధంగా ఉన్నాయని కొనియాడారు. అంబంటి వెంకన్న మాట్లాడుతూ బాల సాహిత్యంలో కృషి చేస్తున్న బుచ్చిరెడ్డి బాల గేయాలు రాయడం అభినందనీయమని తెలిపారు. భాష పట్ల ప్రేమ కలిగే విధంగా ఇవి విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం అంబంటి వెంకన్న పాటలు పాడి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి బాలమ్మ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి, పున్న అంజయ్య, ఎలికట్టె శంకర్రావు, రాష్ట్ర గ్రంథాలయ సంఘం కార్యదర్శి వేణుగోపాలాచార్యులు, రాజేశం, శ్రీను, మల్లేశం, కోమటిరెడ్డి, అరుణ, సత్యనారాయణ రెడ్డి, గ్రంథాలయ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఊగుతున్న ఉయ్యాల బాలగేయాలు పుస్తక రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు, వారి శ్రీమతి అరుణ గారు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వేణుగోపాలాచార్యులు, మిగతా గ్రంథాలయ సిబ్బంది, ఇక్కడికి చేసినటువంటి వేదిక ముందున్నటువంటి అందరూ ఆహుతులందరికీ కూడా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా బుచ్చిరెడ్డి గారు గత 10 సంవత్సరాల కాలంగా విద్యార్థులకు ఎన్నో పుస్తకాలు వారి కళ్ళ నుండి వచ్చాయి. వారు ఇంకా ఇప్పటికో 10 ఎక్కువనే పుస్తకాలు వారి కళ్ళ నుండి వచ్చి అన్ని పాఠశాలలకు, గ్రంథాలయాలకు ఇవ్వడం జరిగింది. గత ఈ సంవత్సర కాలంలో 3 పుస్తకాలు బహుమతి, బంతిపూలు, ఇప్పుడు ఊగుతున్న ఉయ్యాల గేయాల సంకలనం వారు రాసినటువంటి గేయాలు మన ముందు ఉంచినటువంటి వారు దాదాపు ప్రతి వారంలో 1-2 కథలు వారి ఏదో పత్రికల పిల్లల కథలు రావడం చాలా అరుదు. గతంలో మన జిల్లాలో పెండెం జగదీశ్వర్ అని బాల సాహితీవేత్త చాలా కథలు పుష్కలంగా రాసినటువంటి ఆయన అకాలంలో అందించారు. అదే వరవడిలో ఇప్పుడు బుచ్చిరెడ్డి నిర్విరామంగా అటు ఉపాధ్యాయులుగా పిల్లలకు పాఠాలు బోధిస్తూ ఈ విధంగా పిల్లల్లో సాహితీ స్పృహను పెంపొందించేటువంటి దృక్పథంతో తను రాసినటువంటి పుస్తకాలు పాఠశాలల పిల్లలందరికీ కూడా అందించేటువంటి గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి వారికి అభినందనలు. ఈ ఊగుతున్న ఉయ్యాలలో ఉన్నటువంటి మొత్తం ఇన్ని సరళమైనటువంటి భాషలో రాసినటువంటి గేయాలు, వాన వాన వచ్చింది, నేలను ఎంతో తడిపింది, బాగులు చెరువులు నిండాయి, రైతులు దుక్కులు ఉన్నారు, పంటలు ఎన్నో పండాయి. ఈ విధంగా అతడే కాకుండా పిల్లలు పాడుకునేటువంటి గేయాలు కూడా వారి కళ్ళ నుండి వచ్చాయి. గతంలో మనకు అలుగుబెల్లి రామచంద్రారెడ్డి, ద్రాక్షగుప్తుడు, సంపెంగమాల అనేటువంటి 2 పుస్తకాలు ఇదే గేయాల రూపకంగా వచ్చి మొత్తము ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఎంతో పేరు తీసుకొచ్చినటువంటి విషయం. ఈరోజు బుచ్చిరెడ్డి గారు ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో గ్రంథాలయ సంస్థ వారికి, ఇక్కడికి వచ్చేసిన వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఎన్నో పాటలు తర్వాత జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి జంఝామాల
అమృత జనని నాదమై జే గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం. కష్ట నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గలగర్జనల జడివాన. అనేకమైనటువంటి పాటలు, అద్భుతమైనటువంటి పాటలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి అందించినటువంటి కవి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముఖే స్వరాష్ట్రమైన తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇట్లాంటి పాటలు, అనేకమైనటువంటి పాటలు రాసినటువంటి అందశ్రీకి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఇవాళ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ప్రతిరోజు గ్రంథాలయానికి వస్తూ ఉన్నారు. నిజానికి చాలా మంది ఇళ్లలో గ్రంథాలయాలు ఉంటాయి. ఇవాళ ఒక ఆయన 1,00,000 పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేసిండు, ఇంకొక ఆయన 50,000తో గ్రంథాలయాలు ఏర్పాటు చేసిండు. ఎక్కడ చూసినప్పుడు గ్రంథాలయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఉన్నాయి. మరి ఆ గ్రంథాలయాల్లో ఉన్నటువంటి పుస్తకాలని చదువుతున్న వాళ్ళు ఎందరు? విద్యార్థులకు గ్రంథాలయం ఏంటంటే ఏం చెప్తుంది తెలుసా? విద్యార్థులకు గ్రంథాలయం ఉంటుంది. ఏంటది? మీ స్కూల్ బ్యాగ్, మీ బ్యాగే మీ గ్రంథాలయం. ఫస్ట్ మన బ్యాగులో ఉన్నటువంటి పుస్తకాలు చదవాలి కదా. మన లైబ్రరీని తీసి అక్కడ పడేస్తా ఉన్నాం. ఇక ఇంటికి పోగానే మన లైబ్రరీని తీసి ఒక మూలకు పడేస్తే అది అక్కడే ఉంటుంది ఆ లైబ్రరీ. కాబట్టి విద్యార్థులకు ప్రధానంగా వాళ్ళకు ఉండేటువంటి లైబ్రరీ ఏంటంటే మన టెక్స్ట్ బుక్స్, మన బ్యాగ్, మన స్కూల్ బ్యాగ్. మన స్కూల్ బ్యాగ్ లో ఉన్నటువంటి పుస్తకాలను మొత్తం క్షుణ్ణంగా చదివి అప్పుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసినటువంటి పుస్తకాలు, ఎలికంట శంకర్రావు రాసిన పుస్తకాలు, మా పున్నయ్య రాసినటువంటి పుస్తకాలు చదవాలి. అసలు స్కూల్ బ్యాగ్ లో ఉన్న పుస్తకాలు ఒడుస్తున్నాయా, అయిపోతున్నాయా? అవి అయిపోతే మరి మన అందకు ఎవరికి అన్ని తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయి? చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు? ఇలా అమ్మ